వెల్కమ్ టు సిద్ధూస్ గార్డెన్. ఈవేళ మేము బాయిలర్ చికెన్ని ఫ్రై చేస్తున్నామండి. ఇది 1 అవర్ ముందు 1.5 కిలో చికెన్ని ఒక 3 స్పూన్స్ కారము, ధనియాల పొడి, పసుపు, ఉప్పు వేసి మ్యారినేషన్ చేసి పెట్టిన చికెన్ అండి. ఫస్ట్ ఇందులో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేస్తున్నానండి, వేరుశనగ ఆయిల్. ఈ ఆయిల్ బాగా వేడెక్కాలండి. ఒక చిన్న ఉల్లిపాయ అండి, ఒక 2 పచ్చిమిర్చి తరిగి పెట్టుకునింది, కొద్దిగా కరివేపాకు. ఆయిల్ వేడెక్కినాక దీన్ని యాడ్ చేయాలి. ఆనియన్ని కొద్దిగా ఫ్రై చేయాలి. తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి, తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి. తర్వాత కరివేపాకు. తర్వాత జీడిపప్పు అండి, కాజు. ఇది కాజు చికెన్ ఫ్రై అన్నమాట. ఇది రెసిపీ. జీడిపప్పు వేసాం. తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, ఒక 1.5 కిలో చికెన్కి సరిపడా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 3 స్పూన్స్ అండి ఉంటాయి. చూడండి, ఇది ఫ్రై అయ్యింది. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను. వాసన పోయేదాకా ఫ్రై చేయాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయితే నూనె బయటికి రిలీజ్ అవుతుంది. చూడండి, రిలీజ్ అవుతుంది. కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు ఇందులోకి మనము మ్యారినేట్ చేసుకున్న బాయిలర్ చికెన్ని స్కిన్లెస్ అండి ఇది వేస్తున్నాను. ఇది చికెన్ ఫ్రై అవుతానండి. దీనికి ఫ్రైకి కొద్దిగా మసాలా రెడీ చేసుకుందాం రండి. దాల్చిన చెక్క, యాలకులు, మిరియాలు, ధనియాలు, లవంగాలు వీటిని ఫ్రై చేసి పొడి చేసి పెట్టుకుంటాము. అంతలోపు చికెన్ బాగా ఫ్రై అవ్వాలండి. చికెన్ బాగా ఫ్రై అయ్యింది. అది ఇందులోకి మనము మిరియాలు, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, ధనియాలు ఫ్రై చేసుకున్న పొడి అండి. కొద్దిగా వెల్లుల్లిపాయ కచ్చాపచ్చ దంచుండేది, ఇది యాడ్ చేసేయాలి లాస్ట్.
వేసేసి కొద్దిగా కారం ఇందాక వేసాము, అయినా ఫ్రై కొద్దిగా కారం వేసి యాడ్ చేసి బాగా కలపాలండి ఈ ముక్కలకి మసాలా పట్టే వరకు. ఫ్రై చేసామండి, ఇది చూడండి కాజు ఫ్రై రెడీ అయిపోయిందండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సిద్ధు గార్డెన్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.